హైదరాబాద్లోని బుద్ధ భవన్ వద్ద హైడ్రా సిబ్బంది ఆందోళనకు దిగింది. తమకు ప్రతి నెలా చెల్లిస్తామన్న జీతం కంటే తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విపత్కర పరిస్థితిలో పనిచేస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం సరికాదన్నారు. Commissioner sir, వెంటనే we want justice, we want justice, we want justice, we want justice, we want justice. Commissioner sir, వెంటనే స్పందించాలి, స్పందించాలి. Commissioner sir, వెంటనే స్పందించాలి, స్పందించాలి. పెంచాలి, పెంచాలి. తగ్గిన జీతాలు వెంటనే పెంచాలి, పెంచాలి. Commissioner sir, వెంటనే స్పందించాలి, స్పందించాలి. We want justice, we want justice. లేదు టైంకి రావడం లేదు. మాకు వచ్చే 25 చేంజ్ వచ్చేది ఇప్పుడు 17,000 వస్తున్నాయి. 5,000 తగ్గించారు. ఎందుకంటే మాకు 25,000 సరిపోతలేదు. అందులో 5,000 తగ్గించారు. ఎందుకంటే మాకు ఇప్పుడు 30,000 అనే రావాలి. లేకపోతే మాకు జీతాలు తగ్గకుండా పర్మనెంట్ చేయండి, మంచిగా ఉంటుంది. ఇంకోసారి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మాకు పర్మనెంట్ చేసి సార్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. లేదు టైంకి రావడం లేదు. మాకు వచ్చే 25 చేంజ్ వచ్చేది ఇప్పుడు 17,000 వస్తున్నాయి. 5,000 తగ్గించారు. ఎందుకంటే మాకు 25,000 సరిపోతలేదు. అందులో 5,000 తగ్గించారు. ఎందుకంటే మాకు ఇప్పుడు 30,000 అనే రావాలి. లేకపోతే మాకు జీతాలు తగ్గకుండా పర్మనెంట్ చేయండి, మంచిగా ఉంటుంది. ఇంకోసారి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మాకు పర్మనెంట్ చేసి సార్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది.